పద్మావతి భోజనం తినకుండా తన రూమ్‌లో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రమాదిత్య అయితే భోజనం తీసుకొని వచ్చి, "పద్మావతి భోజనం తిను పద్మావతి. నువ్వు తినకపోతే నాకు చాలా బాధగా ఉంది పద్మావతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మీరు ప్రేమగా ముద్దలు కలిపి పెడితే నా మనసులో ఉన్న బాధ తరిగిపోతుందనుకుంటున్నారా ఏంటి విక్రమాదిత్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఓహో! నా పేరు పెట్టి పిలిచే అంత కోపం అయితే నా మీద ఉందన్నమాట. మన ఇద్దరి మధ్యన ఎంత దూరం పెరిగిపోతుందో పద్మావతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి మాత్రం చాలా కోపంగా, "మీరు ఈ ఈ రూము వైపు కానీ, నా వైపు గానీ కన్నెత్తి కూడా చూడకండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి మీద చెయ్యి వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే తన చేతి నుండి విడిపించుకొని, "మీరు నా మీద చెయ్యి వేయడం కానీ అవన్నీ కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి పద్మావతి ఇంతలా ఎంత బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మరి నాకు చాలా బాధగా ఉంది. నాకు ఎలా అనిపిస్తుందో మీకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి నువ్వు అలా మాట్లాడకు పద్మావతి. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది పద్మావతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, "మీరు ఇక నుండి అలవాటులో పొరపాటుగా అయినా సరే ఈ రూముకి గానీ, నా దగ్గరికి కానీ రాకండి" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, "ఇక నుండి నా దగ్గరికి గానీ, నా రూమ్‌కి కానీ మీరు వస్తే బాగోదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్